15వ తారీఖున టీ20 వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాకపోతే పాకిస్తాన్ బహిష్కరించింది, అయిపోయింది దాని గురించి. కానీ ఇప్పుడు ఐసీసీ పట్టుబడుతుంది, ఎలాగైనా సరే పాకిస్తాన్ ఆడాలి. సరే మేము ఆడుతాం, కానీ 3 కండిషన్లు ఒప్పుకుంటూ ఆడతామని ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది. మరి మాటకి ఆడండి అంటే ఏం చేస్తుంది? దానికి కావాల్సిన వారి కోరికలు తీర్చుకుంటారు. ఒకటి, హ్యాండ్ షేక్ చేయాలి. భారతదేశం ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో ఈ భారత ఆటగాళ్ళు ఖచ్చితంగా మాకు హ్యాండ్ షేక్ చేయాలి, అంటే షేక్ హ్యాండ్ ఇవ్వాలంటున్నారు. అంటే ఎందుకంటే ఇంతకుముందు ఆసియా ట్రోఫీలో మనం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించాం. అది చాలా పెద్ద అవమానం అది పాకిస్తాన్కి. కండిషన్ 2 ఏంటంటే ఈ టీ20 వరల్డ్ కప్లో ఆడుతున్నటువంటి అన్ని జట్ల కంటే మాకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలి. 3వది ఏంటంటే ఒక సిరీస్ పెట్టాలి పాకిస్తాన్లో, భారత్కి పాకిస్తాన్కి. అది పాకిస్తాన్ వచ్చి వాళ్ళు ఆడాలి. మా దేశంలో భద్రత లేదంటున్నారు కాబట్టి భారత్కి పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఆడకపోతే ఎట్లా? కాబట్టి టీమిండియా వచ్చి మా దగ్గర ఆడాలి అంటున్నారు. ఈ 3 కండిషన్లు ఒక్క కండిషన్ కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదని ఇప్పుడు బీసీసీ అయితే చెప్పేసింది. మేము హ్యాండ్ షేక్ చేయము, అలాగే పాకిస్తాన్లో వచ్చి కూడా మేము ఆడము. రెమ్యునరేషన్ అనేది ఐసీసీ చూసుకుంటుంది, మాకు సంబంధం లేదన్న విధంగా ఇప్పుడు బీసీసీ అయితే స్పష్టం చేసేసింది. ఎందుకంటే 4,000 కోట్ల రూపాయలు వాణిజ్యం ఆగిపోతుంది ఈ యొక్క మ్యాచ్ ఆడకపోవడం వల్ల. కాబట్టి ఐసీసీ ఈ విధంగా వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడుతుంది. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే అది 4,000 కోట్ల లేకపోతే 40,000 కోట్ల పక్కన పెట్టండి. అలాంటప్పుడు ముందే ఇలాంటి పనికిరాని పనులని చేయకూడదు. బంగ్లాదేశ్ని బహిష్కరిస్తున్నాం, అవన్నీ చేయకూడదు. భారత్ అది చేసింది కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్ ఆడమని చెప్పింది. బంగ్లాదేశ్ ఆడట్లేదు కాబట్టి మేము భారత్తో బహిష్కరిస్తున్నామని పాకిస్తాన్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఐసీసీ ఏం నిర్ణయం తీసుకోవాలి? మీకు ఇలాంటి కండిషన్లు పెట్టారు కాబట్టి ఏ కండిషన్ అవసరం లేదు, మీతో మేము ఆడం. టీ20 వరల్డ్ కప్కి ఎంత నష్టం వస్తే రాని ఈసారి. దానివల్ల పాకిస్తాన్ యొక్క ఇది కదులుతుంది. రేపు భవిష్యత్తులో దానికి ఎంత నష్టం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆడితే రేపు పొద్దున ఇంకా డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఐసీసీ పాకిస్తాన్కి లొంగిపోతుంటే ఇంకా రేపు పొద్దున ఇంకా దానికి ఏం విలువ ఉంటుంది? ఐసీసీ విలువ ఉండాలంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏదైతే కండిషన్లు పెట్టిందో దానికి ఒప్పుకోకూడదు. అలాగే భారత్ను కూడా బెండ్ చేయకూడదు. పాకిస్తాన్ భారత్ మ్యాచే కదా హై వోల్టేజ్ మ్యాచ్. ఆ హై వోల్టేజ్ మ్యాచ్ని మనం ఇప్పుడు ఈ పేరుతోటే ఇప్పుడు 2 దేశాలని కలిపేస్తాం. పాకిస్తాన్ యొక్క డిమాండ్ ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆ రోజే మనం నైతికంగా ఓడిపోయినట్టు, పాకిస్తాన్ నైతికంగా గెలిచినట్లు. మరి ఈ పనికిరాని విషయాల్లోకి రాజకీయాలు ముందే తేకూడదు. అలాంటప్పుడు ఇప్పుడు మేము పోటుగాళ్ళము తోపుగాళ్ళము అని చెప్పడం ఒకవైపు, మరొక వైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ని అన్ని విధాలుగా సంకనాకడం. ఇప్పుడేమో అక్కడ ఐసీసీ ఏం చెప్తుంది, అక్కడ ఉర్దూలో కూడా కామెంటరీగా అక్కడ టీవీలతో ఇది చేసుకుంది, ఒప్పందం చేసుకుంది. ఇంకేంటి ఉపయోగం? ఇప్పుడు మళ్ళీ ఈ కండిషన్లకు ఒప్పుకుంటే అది రేపు పొద్దున్న ఇంకా అనేక కండిషన్లు పెడుతుంది. మేము ఆడకపోతే అసలు ఏ ఇది లేదన్న విధంగా ఉంటుంది. అందుకే భారతదేశం పాకిస్తాన్ మ్యాచ్ లేకపోతే దీనికి నష్టం వస్తే రాని, నష్టమేం లేదు. ఈ విధంగా నష్టం వచ్చిందనికంటే ఆ విధంగా డబ్బు పరంగా నష్టం వస్తే మంచిది. ఇప్పుడు ఐసీసీ ఒప్పుకున్నా లేదా బీసీసీ ఒప్పుకున్నా ఇక భారతదేశ ప్రజలు ఎప్పటికీ క్షమించకూడదు. ఈ క్రికెటర్ని చూడకూడదు. మనం అసలు చూడటం వల్లే వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ దేశం పరువుతో ఎందుకు ముడిపెట్టాలంటప్పుడు మొదటి నుంచి దేశం పరువుతో మొదలుపెట్టి ఇప్పుడేమొచ్చేసి మళ్ళీ మీ డబ్బు కోసం ఇవన్నీ తాకట్టు పెట్టేస్తారా? ఇప్పుడు డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా పాకిస్తాన్ డిమాండ్ చేస్తుంది. అందులో ఏ దానికి ఒప్పుకోవద్దు, అసలు దాన్ని బహిష్కరించండి. అది బహిష్కరించింది కదా భారత్ని. అది బహిష్కరించిన ఆడడానికి మీరు బ్రతిమలాడుతున్నారంటే లొంగిపోతున్నట్టే లెక్క. కాబట్టి ఇదే మనకి మంచి సమయం. కాబట్టి దయచేసి ఇలాంటి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ ఐసీసీ ఇచ్చినా బీసీసీ ఒప్పుకున్నా ఇక ఈ రెండింటిని మనం తరిమేయాలి. మనం ఎప్పటికీ వీటిని క్షమించకూడదు. మనం చూసిన వాళ్ళే కదా ఈరోజు ఎంతమంది ఉన్నాం కాబట్టి కదా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆడము బహిష్కరిస్తే మళ్ళీ దాని వెనకాల పరిగెట్టడం ఏంటి? 4,000 కోట్ల లాభం మనకి. ఎవడ బతుకుతున్నాడు? ఎవడ కోసం ఈ డబ్బు అంతా? దేశ యొక్క పరువు తాకట్టు పెట్టి ఆడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మధ్యలోకి దీన్ని రాజకీయంలోకే తేకూడదు. మొదటి నుంచి రాజకీయంలోకే తేకూడదు మీరు.